కొంచెముగా ఉన్నది. సాధారణంగా మనకి టీచింగ్స్ మొదలు పెట్టగానే అది ఎవరు రాశారు, కాలం ఏమిటి, బహుశా ఇదేమిటి, ఇది థియలాజికల్గా వివరించుకుంటూ రావటం చక్కగా చాలా అవసరం, మంచిది. అయితే నేను స్ట్రైట్గా వెళుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. బహుశా అప్సరన్ పౌలు రాసుంటాడు, లేదు మరొకరని చెప్పి వాదులు ఉన్నప్పటికీ ఇది పరిశుద్ధాత్మ చేత మనకి ఇవ్వబడింది. ఇందులో ఏమిటి మనం చూసేది అన్నట్లయితే, కాలము బహు కొంచెముగా ఉన్నది. ఫర్ యట్ ఇన్ ఎ వెరీ లిటిల్ వైల్, ఎ వెరీ లిటిల్ వైల్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే సాధారణంగా ఎ లిటిల్ వైల్, కొంచెము సమయము, కొంచెము కాలము. సాధారణంగా మనము మాట్లాడుతూ ఉంటాం తోటివారితోటి, కొద్ది నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను, ఉండు, ఇక్కడే ఉండు. కొద్ది నిమిషాలు అంటే స్పెసిఫిక్ అపాయింటెడ్ టైం కాదు, అది ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అర్థం ఏమిటి? కొద్ది నిమిషాలు, బహుశా 5 నిమిషాలు అవ్వచ్చు, 10 అవ్వచ్చు, అరగంట కూడా అవ్వచ్చు. అయితే షూర్ హీ విల్ కమ్ బ్యాక్, తిరిగి వస్తాడు. అయితే ఎవరికి చెప్పాడో ఆ వ్యక్తులు ఏం చేయాలి వచ్చే వరకు అది తెలుసుకోవాలి మనం. పిన్ పాయింట్గా టైం చెప్పడం అంటే, సార్ నేను 9-15 నిమిషాలకు వస్తానని చెప్పడం, పాయింట్ చేయడం కరెక్ట్గా. బైబిల్ అలా చెప్పలేదు ఇక్కడ. యట్ ఇన్ ఎ వెరీ లిటిల్ వైల్, కొంచెము కాలంలో. ఇంతకు ముందు మనకి మార్క్స్ వార్త 1:15లో కాలము సంపూర్ణమాయెను, కాబట్టి దేవుని రాజ్యము సమీపించింది, మీరు స్వార్థ నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచండి, పశ్చాత్తాపం మారుమనసు పొందండి అని. అక్కడ కాలం కూడా ఉపయోగించబడింది, టైం. ఇది గ్రీక్ హెబ్రిక్ మనం వెళుతూ ఉంటే కైరోస్, క్రోనోస్ అనే పదాలు ఉపయోగించబడ్డాయి. ఏమిటి దాని అర్థం ఏమిటి? అక్కడ కాలం సంపూర్ణము, టైమ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్, కంప్లీషన్. అంటే ఫుల్ఫిల్ అయింది, దేనికోసం అది కంప్లీట్ అయింది. అప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు యూదులు, ఎదురు చూస్తున్నారు మెస్సియా రావాలని. ఆయన వచ్చేసాడు కాబట్టి ఎస్, నా గురించి లేఖనముల్లో ప్రవచనాల్లో ఏమైతే ప్రవచింపబడ్డాయో చెప్పబడ్డాయో అవి ఇప్పుడు నెరవేరాయి, ఇప్పుడు నేను వచ్చేసాను, ఫుల్ఫిల్డ్. సందర్భం వేరు, బెత్లెహేంలో ఫస్ట్ కమింగ్ మన కొరకు జన్మించాడు, రైట్? మనకు తెలుసు. టైం కంప్లీషన్, ఫుల్ఫిల్డ్ అయిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది క్రీస్తు 68-69లో, అంటే యెరూషలేము మందిరము పడగొట్టడానికి ముందు రాసిన పత్రిక. అంటే అప్పుడు చర్చ్ ఏర్పడి ఫౌండేషన్ వచ్చింది, అపోస్తుల బోధ మీద క్రమంగా కట్టుకుంటున్న సందర్భం. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇక కాలము బహు కొంచెమే. ఎందుకోసం ఇది? వచ్చుచున్నవాడు, రైట్, ఆల్రెడీ బెత్లెహేంలో జన్మించాడు, దేవుని రాజ్యం ప్రకటించబడుతూ ఉన్నది. అదే మెస్సియా, సేమ్ జీసస్ క్రైస్ట్, ఫస్ట్ కమింగ్, ఎ ల్యాంబ్, గొర్రెపిల్ల. నో రిటాలియేషన్, పెద్దాడి ఎదురుదాడి లేదు, గొర్రెపిల్ల. ఆశ్చర్యమే. ఈరోజు గాంధీ జయంతి. గాంధీ మన దేశంలో లేడు, ప్రారంభ దశలో లండన్లో ఒక దాదాపు 4 సంవత్సరంలో, తర్వాత సౌత్ ఆఫ్రికాలో 21 సంవత్సరంలో. ఖచ్చితంగా బైబిల్ చదివే ఉంటాడు గాంధీజీ, అంబేద్కర్జీ, వీళ్ళు తెలుసు వాళ్ళకు కూడా. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయాన్ని మేము చెప్తున్నాను చూడండి. హిస్టారికల్ డే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1939లో మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ ఇండిపెండెన్స్, ఈ స్ట్రగుల్, నాన్ వైలెన్స్, ఇది అప్పట్లో ఇప్పుడున్నటువంటి మీడియా ఇవి లేవు కదా, పేపర్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్మనీలోనో అమెరికాలోనో ఉండి ఒకటి రాశాడు గాంధీజీ గురించి. భవిష్యత్ జనరేషన్, ద జనరేషన్ హ్యాస్ టు కమ్, దే స్కేర్స్ టు బిలీవ్ సచ్ పర్సన్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఫ్యూచర్ జనరేషన్ వస్తూ ఉంది, అప్పుడు ఇలాంటి వ్యక్తి, గాంధీ లాంటి వ్యక్తి బ్రతికడని
నమ్మడానికి చాలా అరుదుగా ఉంటుంది, నమ్మశక్యం కాదు, నాన్ వైలెన్స్ అని బాగా ప్రైజ్ చేసి ఘనపరిచాడు. అఫ్ కోర్స్ అంబేద్కర్ గారు కూడా అలాగే. అసాధారణమైన వ్యక్తులు వీళ్ళు కదా. ఆల్బర్ట్ ఐన్స్టీన్, మీకు విషయం చెప్పనా, E=mc² కనిపెట్టినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్. నేను రాకెట్ సైన్స్ చెప్పడం లేదు, సింపుల్ ఐడియాస్, థాట్స్. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అలాగే సాపేక్ష సిద్ధాంతము, సేమ్ సైంటిస్ట్. మీరు అద్భుతంగా కార్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ, కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్కి జీవితకాలంలో కార్ డ్రైవ్ చేయటం రాదంట. సైంటిస్ట్, గ్రేట్ పర్సన్. మరొక విషయం తెలుసా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను లాంటి వాడు ఐక్యూ 160 అని. ఇప్పుడు మీ మధ్యలోనే బహుశా ఐక్యూ పద్ధతుల ప్రకారం లెక్కలు కడితే 190, 200 వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకేమిటి అన్నట్లయితే, ద సేమ్ పర్సన్ టొబాకో స్మోకింగ్, టొబాకో పైప్ జీవితకాలం అలవాటు వదలలేకపోయాడు. గ్రేట్ పర్సన్, ఎవరెస్ట్ లాంటి వ్యక్తి. డార్క్ సైడ్. నెక్స్ట్ గాంధీజీ, ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఎవరైనా చదవండి, ఇక్కడ నేను మాత్రమే చెప్పేది కాదు ఇది. అందులో డార్క్ సైడ్ చాలా ఉంది. అంటే ప్రపంచంలో పేరు మోసినటువంటి ప్రతి వ్యక్తిని తీసుకోండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలిటికల్గా, సైంటిఫిక్గా, ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ పీపుల్ తీసుకోండి, ఎవరి శుక్రాలుగా కనపడుతున్నారే, వెనక షాడో, డార్క్ సైడ్ ఉంది. ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తి కూడా. వై? ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. తేలిపోయింది లెక్క, ఏ భేదం లేదు. మరైతే నేను తిరిగి వస్తానని చెప్తున్న వ్యక్తి ఎవరు? పర్సన్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ లివింగ్ పర్సన్, రియల్ పర్సన్ కాకపోతే అసలు నేను సేవ చేయను. అద్భుతమైన జాబ్ నేను కొట్టుకోగలను. బాల్యంలో నాకు రిజర్వేషన్ ఉంది, మరి ర్యాంక్ స్టూడెంట్, ఓపెన్లోనే వస్తాను. రియల్ పర్సన్, ట్రూ పర్సన్, హూ ఇస్ జీసస్ క్రైస్ట్, అది ఇంకా లోతుగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాఫెసీ, ప్రవచనము, రివర్స్ ఆఫ్ వాటర్, లివింగ్ వాటర్స్. మనం నదిని చూస్తున్నాం, దిగినట్టు కాదు, స్టెప్ ఇన్, అడుగు పెడుతున్నాం. షాలో, లోతుకి వెళ్ళాలి. మనలో అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు, ప్రతిరోజు ఇక్కడ మీరు వింటూ ఉన్నారు. అయితే హిస్టారికల్ డే October 2, ఖచ్చితంగా ఈరోజు సంథింగ్ మోర్ దాన్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు నువ్వేం నేర్చుకున్నావు, మరొకటి అనదర్ రెల్మ్, మరొక స్టెప్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం పరిశుద్ధాత్మ సహాయంతో. ప్రేమదేవుని బిడ్డలారా, వచ్చుచున్నవాడు బెత్లెహేంలోనే అయిపోయిందని ఏవో బోధించాడు. మీకు ఒక విషయం తెలుసా, విత్ ఇన్ చర్చెస్ ఎంత కన్ఫ్యూజన్ ఉందో. డిఫరెంట్ టీచింగ్స్, డిఫరెంట్ డినామినేషన్స్ విత్ ఇన్ చర్చ్. వన్ బైబుల్, వన్ హోల్ స్పిరిట్, వన్ ఫాదర్, వన్ జీసస్ క్రైస్ట్. ఈవెంట్కి వచ్చినా కూడా మనం వినబోతూ ఉన్నాం. అయితే ఈ విషయాన్ని నేను ఒకటి చూపించి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు, ఆలస్యము ఉండదు. ఆలస్యము చేయక, నో మోర్ డిలే, నో టారీ, డిలే ఇంకా ఉండదు, హీ విల్ కమ్ బ్యాక్ అని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. చర్చెస్ ఎలా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా? మీకు చిన్న విషయం నేను ప్రస్తావించాను. కొవ్వూరు పట్టణంలోనే కాదు, తెలుగు సంఘాల్లో, పట్టణాల్లో, ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నటువంటి చర్చెస్ ఎలా ఉంటున్నాయి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసీ సంఘానికి చెప్పాడు కదా, నీ మొదటి ప్రేమను విడిచితివి కాబట్టి దీపస్తంభము తొలగిస్తాను. భయానకమైన హెచ్చరిక వచనం ఇది. మనం గీతలు చదువుతున్నప్పుడు సంతోషం వస్తుంది, సామెతలు చదువుతున్నప్పుడు, కానీ ప్రవచనాలు ద సేమ్ జీసస్ క్రైస్ట్, అదే పర్సన్ ఇలాగ చెప్తూ ఉన్నాడు.
మరొక సందర్భంలో మీరెవరో నాకు తెలీదు. ఇదేంటి అవి చూడబోతూ ఉన్నాం. కాబట్టి సంఘం ఇక్కడ వెలుగుతూ ఉన్నది. అలాంటి సంఘానికి నేను వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని బోధించడానికి. దీపాలు వెలుగు చూడనివ్వాలి, నడుములు కట్టుకోవాలి. ఆయన వచ్చేస్తూ ఉన్నాడు కదా, కాబట్టి డేట్స్ పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం. కొంత సమయం, కొన్ని నిమిషాలు వస్తున్నాడంటే బహుశా 5, 10, 20 నిమిషాలు, గంట కూడా అవ్వచ్చు కదా. అయితే ఉండాల్సిన వాళ్ళు ఏం చేయాలి అది మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, సాధారణంగా మనకు ఆల్రెడీ తెలుసు, గాంధీజీ బొమ్మలు పెడుతూ ఉన్నాం, అంబేద్కర్ గారు బొమ్మలు పెడుతూ ఉన్నాం కదా, ఇవన్నీ మనందరికీ తెలుసు. కాంస్య విగ్రహాలు కూడా పెడుతూనే ఉన్నాం. అయితే మీకు తెలుసా, ప్రపంచంలో ఒక యానిమల్కి కాంస్య విగ్రహము, బ్రాంజ్ స్టాచ్యూ పెట్టారని తెలుసా మీకు? అందులోనూ డాగ్, కుక్క. ఎంతమంది తెలుసు? ప్రపంచంలో ఒకటే బ్రాంజ్ ఇమేజ్ స్టాచ్యూ. నాయకులకే కదా పెట్టేది, కుక్కకి అంత అవసరం ఏమొచ్చింది? ఎస్, రియల్ స్టోరీ. ఇది జపాన్ టోక్యోలో జరిగింది 1925-35 ప్రాంతంలో. తర్వాత ఒక మూవీ కూడా దీన్ని తీశారు. ఏమిటి ఈ సంగతి? ఇది తెలియాల్సిందే ప్రతి ఒక్కరికి. వెయిట్ చేయడం, ఎదురు చూడడం, కనిపెట్టి చూడడం. నేడు సమాజంలో చూస్తున్నప్పుడు భార్య భర్త కోసం కనిపెట్టడం లేదు సరిగ్గా, బయటకు వెళ్ళి వచ్చినోడు కోసం. భార్య భర్తల కోసం పిల్లలు కనిపెట్టడం లేదు కదా. ఇలాంటి ప్రపంచంలో లెర్న్ ఫ్రమ్ డాగ్, కుక్క నుంచి నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. 2 విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్, ఇంటర్నెట్లో చూసుకోండి, ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి. దాని పేరు అచికో. ఏం పేరు చెప్పండి? అచికో. పెట్టుకుంటారు కదా, ఆ ప్రొఫెసర్ పెట్టుకున్నాడు పేరు జపాన్ టోక్యోలో. అది అకితా బ్రాండ్. అది బ్రీడ్ బ్రాండ్ అనకూడదు, బ్రీడ్, జాతి అకితా, పేరు అచికో. అతను ప్రొఫెసర్. ఆ నెమ్మదిగా ఇంటి నుంచి ఆ రైల్వే స్టేషన్కి వస్తాడు, అక్కడ కూర్చుంటాడు, ట్రైన్ రాగానే ఎక్కి వెళ్ళిపోతాడు యూనివర్సిటీకి. తర్వాత కుక్క అక్కడే కూర్చుని నెమ్మదిగా ఇంటికి వచ్చేస్తుంది. ఈవినింగ్ మరలా అదే ప్లాట్ఫామ్, అదే ట్రైన్కి అతను వస్తాడు. సేమ్ ఈ డాగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అతను వచ్చే వరకు నిలబడి అతనితో పాటు మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తుంది. అదేం జరిగిందో తెలుసా? బాధాకరం. ప్రొఫెసర్ డిసీజ్డ్ పర్సన్, వ్యాధి గల వ్యక్తి. కాబట్టి ఒకసారి యూనివర్సిటీలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఈ డాగ్కి తెలియదు. అక్కడే అతన్ని దహన సంస్కారంలో చేసేశారు, తీసుకురాలేదు. ఇది కుక్క కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఇది ఎప్పటిలాగే ఉదయం ప్రొఫెసర్ తీసుకెళ్తాడు కదా, ఆ టైంకి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది. ఇతను ఎక్కడానికి లేడు కదా, మరి దానికి తెలియదు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. మళ్ళీ ఈవినింగ్ ఏ సమయానికి వస్తాడో మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడే కూర్చుంది. ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది, అతను దిగలేదు. చూసి మళ్ళీ వచ్చేసింది. ఇలాగ ఎన్ని రోజులు వెళ్ళి ఉంటుంది అంటారు చెప్పండి? ఎన్ని రోజులు వెళ్ళి ఉంటుంది ఇలాగా సార్? 10 రోజులా? 2 వారాలా? అందరూ వింటున్నారు లేదా? కుడి చెప్పి పైకి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. లెర్న్ ఫ్రమ్ డాగ్స్. 9 సంవత్సరములు. వా, 9 years. చూడండి, ఇంటర్నెట్లో ఉంది. 9 సంవత్సరములు, ఏ డాగ్, కుక్క. మరి 10వ సంవత్సరానికి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు చనిపోయింది అది. కాబట్టి టోక్యోలో అందరికీ తెలిసిపోయింది, ఇది అసాధారణమైంది, ఎక్స్ట్రాడినరీ, వెయిట్ అపాన్ హిమ్. ప్రొఫెసర్ చనిపోయాడని తెలియదే, ఇలాగే వెళ్ళింది. కాబట్టి దీని స్టాచ్యూ పెట్టాల్సిందే. అందరూ కలిపి వచ్చేసి విరాళాలు తీసుకుని పెట్టేశారు. ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా చెప్తున్నాను, దాని పేరు షిబుయా రైల్వే స్టేషన్, టోక్యో. స్టాచ్యూ పెట్టారు. ప్రేమందేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తానని చెప్పితే చర్చెస్ ఎలాగున్నాయండి సార్? ట్రూ ప్రీచర్స్ ఎక్కడ? సంఘముల గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆహ్వానించబడ్డాం కదా, ఇక్కడైన ఉద్దేశం కాదు. టోటల్ తెలుగు చర్చెస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నా ఎండ్ టైం మెసేజెస్ సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా వెళ్ళిపోయాయి. వాళ్ళకి తెలుసు 1 million సబ్స్క్రైబర్స్కి నేనేం చెప్తున్నాను. కాబట్టి ఆ ధైర్యంతో ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను ఆల్ చర్చెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. పర్సనల్గా ఇక్కడికి వచ్చి ఇవి చెప్తున్నానంటే అనుకోకండి, దేవుని ఆత్మ విషయం నేను చెప్తున్నాను. సంఘములు కనిపెడుతూ ఉన్నవా ప్రియుడు యేసుక్రీస్తు గురించి? చర్చెస్లో
వ్యవసాయము, కల్టివేషన్, ఫార్మింగ్, వ్యవసాయం చేస్తున్నాడా? నా తండ్రి వ్యవసాయకుడు కదా. కలుపు తీయాలి, మంచి విత్తనాలు వెయ్యాలి. చర్చెస్లో బిజినెస్ జరుగుతూ ఉందా? హోల్ తెలుగు చర్చెస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమిటి జరుగుతూ ఉన్నది? అచికో డాగ్ ఎదురు చూసింది, కానీ ఆ ప్రొఫెసర్ మార్టల్ మ్యాన్. కానీ ఇప్పుడు చర్చ్ ఎదురు చూడాల్సింది ఎవరి గురించి? కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు. ఎవరి గురించి? ప్రభులకు ప్రభు, ఏ లివింగ్ పర్సన్ తిరిగి వస్తున్నాడు. దీపాలు వెలుగుతూ ఉన్నవా? అయితే ఎందుకు ఆలస్యం చేస్తాడు అసలు? చూడండి, అసలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు డిలే, టారీ, డిలేయింగ్, వై, ఎందుకు జరుగుతూ ఉన్నది? ఆలోచించారు అసలు ఎప్పుడన్నా? ఎందుకు జరుగుతూ ఉంది విషయాన్ని నేను చెప్తున్నాను. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యములో 3 సమయాలు రెఫరెన్స్లు వెంటనే రాసుకోండి. 13:8-14 మొదటి రాజు సౌలు. దేవుడు సమూయేలుతో ఈ విధంగా చెప్పాడు అనమాట, అభిషేకించని. ఇది మనకు తెలుసు కదా. సాధారణంగా రాజైన సౌలు అమాలేకీయులకు యుద్ధం చేయడానికి వెళ్ళి 15 అధ్యాయంలో అక్కడ విఫలమయ్యాడు, ఫెయిల్ అయ్యాడని మనందరికీ దాదాపు తెలుసు. అయితే దానికంటే ముందు అతను ఫెయిల్ అయ్యాడు, పతనం అయ్యాడు. అదే ఈ సందర్భం 13 అధ్యాయంలో. అతనికి సమూయేలు ప్రవక్త అక్కడ ప్రాఫెట్ లేడు. యుద్ధం చేయడానికి అతని మీదకి ఫిలిస్టైన్స్ మొత్తం వచ్చేసారు. 30,000 రథములు, 30,000 చారియట్స్, తర్వాత 60,000 మంది రౌతులు, 60,000 హార్స్మెన్, రౌతులు, ఇసుక రేణువులంతా సైన్యము. అసాధారణం కదా, యుద్ధం చేయలేరు. మొదటి యుద్ధం కాబట్టి భయకంపితుడైపోయాడు రాజైన సౌలు. ఈ లోపల వారం రోజులైంది. నేను వస్తానని చెప్పాడు సమూయేలు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రవక్త చెప్పాడు నేను వస్తున్నాను, ఆగు. 5, 6, 7 కాబట్టి ఇతను చుట్టూ చూస్తూ ఉన్నాడు, పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక భయకంపితుడై ఇక అతనే సాహసించి, మీరు చదవండి, సాహసించి డెలిబరేట్గా దహన బలి అర్పించేశాడు. ఎవరు? రాజైన సౌలు. దహన బలి చేయాల్సింది ఎవరు? లేవి ప్రాఫెట్ సమూయేలు రావాలి అక్కడికి, కానీ అర్పించేశాడు. ఆ మూమెంట్లోనే ప్రవక్త వచ్చాడు అక్కడికి. చూడండి, చేయకూడని పని చేసేసాం, అప్పుడే వచ్చాడు చేయాల్సిన వ్యక్తి. టారీ, డిలేయింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిలే చేయడం అనేది, టారీ చేయడం అనేది బిబ్లికల్గా తెలుసుకోవాల్సింది టెస్టింగ్, ఎగ్జామ్ చేయడం. మహోన్నతుడు పరిశుద్ధుడు, పరీక్షించటం, టెస్ట్ చేయడం, అబ్జర్వేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలుగు జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి హెడ్ క్వార్టర్లో చర్చ్ టీమ్గా మేము పనిచేస్తూ మొత్తం ఆదిలాబాద్ దగ్గర నుంచి, అలాగే ప్రధానంగా ఉన్నటువంటి తిరుపతి, తర్వాత ఈ ద్రాక్షారామం, అన్నవరం, అన్ని చోట్ల కూడా ఇదివరకు మన వాళ్ళు టీవీలో బోధిస్తున్నారు కదా, స్టూడియోలో మాట్లాడుతున్నారు కదా, మేము పర్సన్ టు పర్సన్ మనకి చర్చెస్ ఉన్న ప్యాటర్న్ వదిలేసి ముస్లింలు, హిందువులు మేము టార్గెట్ చేసి వెళ్ళాం. దేని కృపణకు రీచ్ అయ్యాం. తర్వాత పట్టణాలను ఎంచుకున్నాం, ముంబై, కోల్కతా, అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చేయాలి. అయితే ఆ భాగంలో ఏం జరిగింది? నాకు గవర్నమెంట్ యాక్సిడెంట్ జరిగింది, హెల్మెట్ పగిలి తల కుట్లు పడి, అప్పుడు నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. వీడి కోమా, బ్లడ్ క్లాట్ పైకి వెళ్తూ ఉంది. అబ్జర్వేషన్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా సాక్ష్యం. కాబట్టి బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుంది, తర్వాత ఫిట్స్ వస్తాయి, మోర్చ్ వస్తుంది, ఒంటరిగా ప్రయాణించకూడదు, వీడు అవుట్. అయితే దేవుని కృప నన్ను మీ మధ్యన నిలబెట్టింది. ప్రైజ్ ద లార్డ్. నో ఫిట్స్, నో ఫాలింగ్. మునుపటి కంటే అధిక బలము, శక్తి. ఆమేన్. అబ్జర్వేషన్ పీరియడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు టెస్ట్ చేస్తాడు, ఏమి చేయకుండా ఇప్పుడు. అబ్రహాము దగ్గర తీసుకోండి, 75 పిలిచాడు, 100 ఏట ఇచ్చాడు. యాకోబుని తీసుకోండి, 20 సంవత్సరముల తర్వాత ఇజ్రాయేల్ అయ్యాడు. పౌలు తీసుకోండి, 15 సంవత్సరముల తర్వాత అతను అపోస్తలుడిగా ఎంచబడ్డాడు ఆదిమ సంఘములో. అతనికి చాలా వ్యతిరేకత పత్రికలు రాయటంలో, పేదరుకున్నటువంటి మర్యాదలు లేవు. ఎ టెస్టింగ్ పీరియడ్, అబ్జర్వేషన్. అందులో ఏమిటి జరుగుద్ది? కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, లెవెల్స్ మారిపోతూ ఉంటాయి కదా. ట్రూ పర్సన్, ట్రూ
ట్రూ కలర్ నెవర్ చేంజ్. నో, అది కావాలి మనకి. కాబట్టి ఈ బర్ంట్ ఆఫరింగ్ అర్పించాల్సిన వాడు రాకుండా చేసేసాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు ఏం జరిగింది తెలుసా? వార్నింగ్, ప్రాఫెసీ వచ్చింది. దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటు చూడండి. మనం అనుకుంటాం దావీదుకే శాశ్వత సింహాసనం ఇస్తాడని అనుకుంటున్నాం కదా. లేదండి, ఇదే సౌలు కూడా చెప్పాడు, నేను స్థిరపరచాలనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ప్రతికూలం. అంతకుముందు యెరోబాముకి ఇచ్చాడు కదా, అది అతనికే. గాడ్ హ్యాస్ నో ఫేవరెటిజం, లేదు. పై రూపం చూడు, హార్ట్, హృదయం చూస్తున్నాడు. కాబట్టి రాజైన సౌలు ఫెయిల్ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్ంట్ ఆఫరింగ్స్ దేనికి గుర్తు? ఏమిటి మనం ఈ రోజున చేసేది అంటే చర్చెస్, వర్షిప్, ఆరాధన, వర్షిప్. ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయంలో మనకి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉంటాడు, నీ వెళ్ళిన చోటుకెళ్ళ నువ్వు చూసిన దాన్ని బట్టి చెయ్యకు, నేను నీకు చెప్తూ ఉన్నాను, వర్షిప్ ఆర్డర్. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో గాడ్ స్పిరిట్, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము కాదు యూదులకి, సమరయులకి గెరిజీం కొండ కాదు, ఆత్మతో సత్యంతో ఎవ్రీవేర్, ఎనీ టైం, ఎనీ పర్సన్ తెలుసుకోవాలి ట్రూత్. నీవెవరివి? ప్రియమైన దేవుని బిడ్డలారా, హిపోక్రసీ ప్రమాదం. నేను అంత బాగున్నాను అనుకున్నవాడికి, నాకు కనపడుతున్నాయి అనుకున్నవాడికి ఆయన వచ్చేయని చెప్పడు, నాకు తెలియదు అన్నప్పుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నాకు కనపడడం లేదన్నప్పుడు చూపెడుతున్నాడు దారి. నాకంతా తెలుసు అంటే నాడు అని వదిలేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చూడండి, రాజైన సౌలు ఫెయిల్ అయ్యాడు అబ్జర్వేషన్లో. రెండో వ్యక్తిని చూడండి, మత్తయి సువార్త 24:48లో యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని ఒక వ్యక్తి అనుకున్నాడు. ఎవరు? దాసుడు, స్టివార్డ్, గృహ నిర్వాహకుడు, బాధ్యత కలిగిన వాడు. ఏమనుకుంటున్నాడు? యజమానుడు ఇంకా రావడం లేదు, మాస్టర్ ఈజ్ డిలేయింగ్. కాబట్టి ఏం చేయాలి? మారిపోవటం, చేంజ్ అయిపోయి నెమ్మదిగా త్రాగుబోతులతో చేయగొండ పనులు చేస్తూ తన పని వాళ్ళని కొట్టేస్తూ అతను రెడీగా లేడు. అప్పుడు వచ్చాడు యజమానుడు. కాబట్టి ఏం చెప్పబడిందో తెలుసా మీకు? సోమరైన చెడ్డదాసుడా, దుష్టుడా, నేను ఇచ్చిన పని నువ్వు చేయలేదు కాబట్టి నీవు చీకటిలోనికి, అగ్ని గంధకలోనికి తోయబడుతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఏమిటిది? ఎందుకు? దేవుడిచ్చిన బాధ్యతలు మనం చేయడంలో తండ్రిగా, తల్లిగా, బిడ్డలు, చిల్డ్రన్, పేరెంట్స్కి అలాగా, చర్చ్, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎందుకు డిలే అవుతున్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు ఎందుకు మనసు అటు ఇటు వెళుతూ ఉంది చెప్పనా మీకు? కప్పల గురించి మనం తెలుసుకోవాలి. ఫ్రాగ్ మీకున్నాయి ఇక్కడ కొవ్వూరులో ఫ్రాగ్స్, కప్పలు. ఏమిటో తెలుసా మీకు? యాంఫిబియన్స్ అంటారు కప్పల్ని. కప్పలు ఉభయచరాలు, ఆన్ ల్యాండ్, భూమి మీద, తర్వాత ఇన్ వాటర్. ఇదేమిటి డ్యూయల్ రోల్. ఒకసారి అలాగా ఏ కప్పలు విశ్వాసులకు పోల్చబడ్డారా? లేదు. ఫిష్, చేపలం, మనం నీటిలోనే ఉంటాం. వెర్టిబ్రేట్స్, వెన్నెముక గలవి చేపలం. అందుకనే మనుషుల పాటు జాలరులుగా మనం చేస్తూ ఉన్నాడు. మరి కప్పలు ఏమిటి? డ్యూయల్ రోల్. ఒకసారి అలాగా ఒకసారి అలాగా. ఎస్. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో జాతీయ వినాలు చివరికి వినబడుతూ ఉందా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో డ్రాగన్, ఘట సర్పము, ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త, బీస్ట్, క్రూర మృగం, నోటిలోంచి కప్పల వంటి 3 ఆత్మలు వచ్చాయి, మోసపరిచే ఆత్మలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో, చర్చెస్లో ద్వంద్వ వైఖరి. ఒకసారి అలాగా ఒకసారి అలాగా. జస్ట్ ఫ్రాగ్. యు ఆర్ నాట్ ఎ ఫిష్. మరైతే ఫిష్ ఎలా ఉంటుంది? నీటిలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు కదా. అయితే ఆయన వస్తానని చెప్పేశాడు. ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది పాయింట్ చెప్పడానికి లేదు. ఈ పలానా తారీఖున వస్తాడు, రాకడి డేట్ అని చెప్పాడు. ఫాల్స్ టీచింగ్ అది. ఇక అది మనం చేయం కాబట్టి అది వదిలేసాం. ఇప్పుడు విన్నవాళ్ళు ఎలా ఉండాలన్నట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటే అర్థం ఏమిటి? ఫ్రాగ్స్ లాగా కాదు. ఒకరోజు అలాగా, ఒకరోజు ఇలా కాదు. లేట్ అయింది కాబట్టి ఇలా కాదండి. ఎలాగ ఉండాలంటే, చేపలు ఎక్కడుంటా చెప్పండి, అందరూ కూడా చెప్పండి. చెప్పండి అమ్మా, చేపలు ఎక్కడ ఉండాలి? నీటిలోనే, చెరువులోనే కదా. ఇప్పుడు మనము ఉండాల్సింది లివింగ్ వాటర్స్. ప్రైజ్ ద లార్డ్. జీవజలములు. తెలుసా మీకు? గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మై ఉన్నాడు. గాడ్ ఈజ్ వర్డ్, దేవుడు వాక్యమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్, దేవుడు
వెలుగై ఉన్నాడు. చూడండి చాలా 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 బైబిల్ చాలా అసలు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఆయిల్ నూనెగా చెప్పబడుతున్నాడు కదా! పౌరము. మీకో విషయం నేను చెప్తాను చూడండి. వాక్యము, పరిశుద్ధాత్మ ఒకటే. ఆత్మ ఖడ్గం. వాక్యం వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వస్తదమ్మా చెప్పండి? కొబ్బరి కాయల్లోంచే కదా! ఎండబెడితే ఆటోమేటిక్‌గా వస్తా ఉంటది. సేమ్ నట్స్, ఆయిల్ కలిసున్నాయి. కాబట్టి వాక్యములో ఆత్మ ఉన్నాడు. నీ వాక్యాన్ని ధ్యానం చేసే కొలది ఏమవుతా ఉంది? మంట పుడతా ఉంది. స్పిరిట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్. గిఫ్ట్స్ వేరు, ఫ్రూట్ వేరు. ఇప్పుడు నేను గిఫ్ట్స్ గురించి చెప్పడం లేదు. ఒకవేళ ఉన్నవా అద్భుతం. ఇంకా ఎక్కువ మందిని యూ కెన్ పుల్, ఎక్కువ మందిని లాక్కొచ్చేస్తావు. గిఫ్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. అయితే ఫ్రూట్ గురించి చెప్తున్నాను. గిఫ్ట్స్ ఉన్న డీజేఎస్ ధనికరన్ గారైనా ఇలాగ లేకుండా జ్వరాన్ని గురించి కూడా ప్రార్థన చేయలేదు డాక్టర్ బిల్లీ గ్రహం. ఆయనకైనా ఉండాల్సింది ఫ్రూట్. ప్రైజ్ ద లార్డ్. ఇది తెలుసుకోవాలి మనం. గిఫ్ట్స్ ఉన్నవి మంచిదే, అయితే జాగ్రత్త, అవి కూడా మోసం చేస్తాయి, పడగొడతాయి. ప్రియమైన బిడ్డలారా, మరొకటి చూడండి. ఈ విధంగా ఆలస్యం చేస్తూ ఉన్నాడని చేంజెస్. యాంఫిబియన్స్ కాదు మనం ఎవరం? ఫిష్ ఇన్ లివింగ్ వాటర్స్. మరొకటి చూడండి, మత్తయి సువార్త 25:5లో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, డిలేయింగ్, క్యారీయింగ్. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఏం చేస్తున్నారు చెప్పండి అక్కడ? అందరూ కునికి నిద్రిస్తున్నారు. ఆల్ స్లంబర్ అండ్ స్లెప్ట్. ఆల్, అందరూ. నెంబర్ 1 అందరూ కన్యకులే, అందరూ నిద్రపోతూ ఉన్నారు. అయితే అక్కడ స్వరం వినపడింది, ట్రంపెట్ సౌండ్, బ్లోయింగ్, కడబోరా. ఎవరు వినగలరు? ప్రిపేర్ అయిన వాళ్ళే. వినబడలేదు కాబట్టి వాళ్ళు ఆగిపోతారు. వినబడినోడు ఎత్తబడతాడు. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా? వినగలవా? కాబట్టి అందరికీ వినపడింది. అయితే కొంతమంది ఏమని చెప్పండి? దీపములు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? తెలుసా? 10 మంది ప్యూర్ చాస్టై వర్జన్స్. నో డిఫరెన్స్. 10 మంది కన్యకలే, లోపం లేదు. మరి లోపం ఎక్కడో తెలుసా? ఎక్స్ట్రా ఆయిల్. బైబిల్ చదివితే అదే ఉంది. మర్మాలు కాదు ఇవి, ప్రవక్త అవసరం లేదు ఇక్కడ. ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకోలేదు దగ్గర. ఇప్పుడు ప్రతి దీపానికి కింద బుడ్డు ఉంటుంది కదా, అందులో ఆయిల్ పోస్తాం. ఇది కాకుండా మరికొంత స్టోర్ జార్ అని ఉంటుంది అన్నట్టు ఇంగ్లీష్లో, అది పెట్టుకోవాలి. ప్లాస్క్ జార్. 5గురు పెట్టుకోలేదు. అదే అంటున్నాడు ఫూలిష్ అన్నమాట. మరి వైజ్ ఎవడు? వైజ్ పర్సన్ ఎవరు? లుక్ ఎట్ జోసెఫ్, ఓల్డ్ టెస్ట్మెంట్. 7 సంవత్సరములు కరువు వస్తుంది కాబట్టి ఏం చేశాడు? 7 సంవత్సరముల ముందు ప్రిపేర్డ్, స్టోర్డ్. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సమృద్ధి అయిన వాక్యము సేవకులు పచ్చని గడ్డి వేస్తూ ఉన్నారు, ఆ సభలు పెట్టిస్తూ ఉన్నారు. వాక్యము దేవుని కృప వలన ఎవరో ఒకడు వస్తున్నాడు, ప్రవక్తల నడుమ అగబు వచ్చినట్లుగా. ఎవరి అగబు? వినబోతూ ఉన్నాం మనం. పేతురు ఉన్నాడు, తర్వాత అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు. వీళ్ళ నడుమ అగబు పాత్ర ఏమిటి? వాట్ ఇస్ హిజ్ రోల్? అది మనం వినబోతూ ఉన్నాం. ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు ఇది విని నువ్వు యాంఫిబియన్గా, ఫ్రాగ్ లాగా అటు ఇటు పోతున్నావే, ఫిష్ లాగా లివింగ్ వాటర్లో ఉండట్లేదే. ఇప్పుడు టెస్టులు రాబోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినబోతూ ఉన్నాం. చూడండి, వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అయితే జ్ఞానం గల వాళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? పోసారు లోపల. ఈ లోపల పెండ్లి కుమారుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏమిటి అన్నట్లయితే మనం ప్రిపేర్ కాకపోతే ఏమిటో తెలిసి జరిగేది? వీళ్ళు అక్కడ వాక్యం చెప్తూ ఉంది, ఎక్కడ కొనుక్కున్నారు, ఏం చేశారు, మళ్ళీ పోసుకున్నారు. తలుపు దగ్గరికి వచ్చి అయ్యా తలుపు తీయని కొడుతూ ఉన్నారు. సార్ ఓపెన్ ద డోర్. ఇక్కడ స్కేరీ వెర్స్ చదివినప్పుడల్లా నేను భయపడుతూ ఉన్న వచనం ఇది. ఏమిటంటే, మీరెవరో నాకు తెలియదు. ఇంతకాలం పరిచయం చేసి ఏం చేసి ప్రార్థనకి వెళ్ళింది తెలియదు ఆయనకి. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. 2 విధాలుగా చెప్పడు, ఎస్ ఆర్ నో. కాబట్టి వాళ్ళు విడవబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యము, డిలే చేయడం, మనము నడుము కట్టుకోవాలి, దీపములు వెలుగు చూడనివ్వాలి, మనము ప్రిపేర్ అవుతూ. మీకు తెలుసా? మీకు దేవుని వాక్యంలో లోతు గురించి ఏం చెప్పిందో బైబిల్ తెలుసా మీకు? పేతురు
మొదటి పత్రిక, సారీ నో నో రెండో పత్రిక 2వ అధ్యాయంలో నీతిమంతుడని చెప్పింది, రైచియస్ పర్సన్. దేవుడి ఎస్, బైబిల్ చెప్పింది. అయితే అతని మిస్టేక్ ఏమిటో తెలుసా? ఫ్యామిలీని ప్రిపేర్ చేసుకోలేకపోయాడు. అది రైచియస్ పర్సన్, నీతి గలవాడే, కానీ పిల్లల్ని, అల్లుళ్ళని ప్రిపేర్ చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ డిజాస్టర్ జరిగింది కుమార్తెలతో. అది ప్రిపేర్ చేసుకోలేకపోయాడు. రైచియస్ పర్సన్. లోతు భార్య చూసి జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం వింటూ ఉన్నప్పుడు, ఆలస్యము జరుగుతూ ఉన్నప్పుడు నిద్రపోతున్నావా? మీకు ఆల్రెడీ చెప్పేశాను, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను అంటే అర్థం ఏమిటి? ఇది చాలా సంవత్సరాలు నేను ఆలోచించాను. నీతిమంతుడు, ఒకసారి నేను హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్ళినప్పుడు కూడా, అప్పుడు భక్సింగ్ అయ్య గారు ఉన్నాడు. అప్పుడు అక్కడున్న బ్రదర్స్ని కూడా అడిగాను, సరైన ఆన్సర్లు దొరకటం లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. హబకుకు 2:4, రోమా 1:17, గలతీ 3:11, అలాగే ఇప్పుడు మనం చదివినటువంటి హెబ్రీ 10:37-38. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అంటే అర్థం ఏంటి? తర్వాత 10 సంవత్సరాలకి దేవుని కృపను అర్థమైంది. గలతీ 2:20-21 చదువుతున్నప్పుడు, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నానని చెప్పాడు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే యేసుక్రీస్తును చూస్తూ, యేసుక్రీస్తును ఆలోచిస్తూ, యేసుక్రీస్తులో లైక్ ఫిష్ ఇన్ ద వాటర్, లివింగ్ వాటర్. అర్థమైందా సార్? యేసుక్రీస్తులో జీవపు జలాల్లో మునిగి ఉండటం, లివింగ్ వాటర్స్. వాడే నీతిమంతుడు. ఫోర్బ్స్ పత్రిక, టైమ్ మ్యాగజైన్, ప్రపంచంలో ఉన్నటువంటి ఇవి మీడియా చెప్తూ ఉంటాయి, ఓ ఫలానా వ్యక్తి ధనవంతుడు, ప్లాన్ ద ప్లానెట్. వీళ్ళు మారుతూ ఉంటారండి. ఒకప్పుడు బిల్ గేట్స్, ఇప్పుడు మరొకడు ఇలాన్ మస్క్. ఇలాగ కొవ్వూరులో ధనవంతుడు ఎవరు? ఇలాగ లెక్కలు కడుతున్నారేమో, కానీ నీతిమంతుడు ఎవర్రా? పరిశుద్ధుడు ఎవరు? బైబిల్ చెప్తూ ఉంది. ఎఫెసీయుల రాసిన పత్రిక ప్రారంభించడం, కొలసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకి రాయనది చర్చ్. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అయితే నిజంగా నడుస్తున్నామా? ఇది ఒకటి. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానుడి కొరకు ఎదురు చూడాలి కదా. మరొకటి మీకు చెప్తున్నాను చూడండి, టారింగ్. లేట్ అవుతున్నప్పుడు ఏంటో జరిగి చెప్పనా? 1 తిమోతి 3:15లో దైవజనుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడా తిమోతి, నేను శీఘ్రముగా రావాలనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఆలస్యమైన ఎడల, చూడండి, ఇఫ్ ఐ డిలే, ఆలస్యమైన ఎడల ఏం చేయాలి? జీవము గల దేవుని సంఘములో జనులు ఏ విధంగా ప్రవర్తించాలో రాస్తున్నాను నీకు నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడాలనే తపనతో ఈ వాక్యాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. తెలుసా మీకు? 10 మందిలో 5 ఆగిపోయారు, 5 వెళ్ళారంటే 50% అని అర్థమైందా? ఎస్, నిజం. నేటి సంఘంలో సో కాల్డ్ బిగ్ మెగా చర్చెస్, సో కాల్డ్, ఒక స్టెప్ గుళ్ళోకి వేస్తే మరొక స్టెప్ పరలోకం అని అనుకుంటున్నారు వాళ్ళు. సిలువనెత్తుకు నడవండి. టేక్ యువర్ క్రాస్. ఇది కావాలండి. తర్వాత మనం చూస్తే జనులు ఏ విధంగా నడవాలి? బ్రదర్స్, సిస్టర్స్, ఆడుబిడ్డలు, మగబిడ్డలు, చర్చెస్లో జరుగుతున్నటువంటి క్వయర్. మీకు తెలుసా, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా దేశాల్లో చర్చెస్లో క్వయర్లో గేస్ ఉన్నారు. గే అంటే మీకు నేను వివరంగా చెప్పక్కర్లేదు కదా, మీకు తెలుసు ఆల్రెడీ, ఇదేం విలేజ్ కాదు కదా. క్వయర్లో గేస్ ఉన్నారు. క్వయర్లో అడాల్టరీ జరుగుతుంది పెద్దల్లో. తెలుసా మీకు? అందుకని జనులు ఎలాగ ప్రవర్తించాలో. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుకు సంఘ సభ్యులు ఎర్లీ ఎంతమందో తెలుసా మీకు? ఎర్లీ చర్చ్ ప్రభువైన యేసుక్రీస్తుకు వెంబడించిన వాళ్ళు 70 మంది అయితే 70 మంది కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి 11 మందే. ఈరోజు ఇంకా మనకి 200-300 మంది వస్తున్నారు. పెద్ద సంఘం ఇది. ప్రభుతో ఉన్నది ఫస్ట్ 11 మందే. డోంట్ థింక్ బిగ్ చర్చెస్ ఆర్ బెటర్. నేరో గేట్, నేరో. ఇదొకటి. తర్వాత మనం ముందుకు చూస్తే AD 68లో 70కి ముందు రాశాడు కదా, ఇక ఆలస్యం ఉండదు, నేను వచ్చేస్తున్నాడని. తర్వాత 95కి వెళ్ళేసరికి డిసైపుల్ జాన్
డిసైపుల్ జాన్ యోహాను చెప్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా మీకు? పత్రిక రాస్తూ ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ ఒక దూత కనపడి, చూడండి, ఒక అడుగు పాదము సముద్రం మీద, ఒక పాదము నేల మీద, భూమి మీద, ఆకాశాన్ని అంటుతూ ఉన్నాడు మేఘాలని. ఆయన చెప్తూ ఉన్నాడు, జీవించువాని నిత్య జీవైన దేవుని నామములో ఒట్టు పెట్టుకొని, ఒట్టు పెట్టుకుని చెప్తూ ఉన్నాడు, ఇక ఆలస్యం ఉండదు. అంతకుముందు ఏం చెప్పాడు? అంతకుముందు 7:70కి ముందు ఫర్ ఎ వైల్, ఇక ఆలస్యం ఉండదు, వచ్చినవాడు వచ్చేస్తున్నాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు తర్వాత అదే చర్చెస్కి ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? 95కి వచ్చేసరికి టైమ్ విల్ డిలే నో లాంగర్, ఇక ఆలస్యం ఉండదు అంటే అర్థం ఏమిటి? పిన్ పాయింట్, ఖచ్చితంగా వచ్చేస్తున్నాడు. అది తెలుసుకోవాలి మనం. నేడు మనకి గాస్పల్ తెలుసు. గాస్పల్, సువార్త అంటే ఏమిటి? అందరూ చేసే పని అదే. యేసుక్రీస్తు నీ కొరకు బెత్లెహేంలో గొర్రె పిల్లవలె జన్మించాడు, తెలుసుకో యేసుక్రీస్తును. ప్రియమైన బిడ్డలారా, నేడు యవనస్తులు, యూత్ సినిమా యాక్టర్స్ని వెంబడిస్తూ ఉన్నారు. సో కాల్డ్ క్రిస్టియన్ హోమ్స్, చూడకూడనివి చూస్తూ ఉన్నారు, మొబైల్ చూస్తూ ఉన్నారు. తెలుసా మీకు? నీవెవరో తెలవాలంటే నీ మొబైల్ నాకు ఇచ్చే, నీ హిస్టరీ చూసి నువ్వెవరో చెప్తాను. నీ హిస్టరీ డిలీట్ చేస్తున్నావేమో, గూగుల్లో కూడా ఉంటుంది స్టోర్ అయ్యి. మన పిల్లలు యవనస్తులు చూస్తున్నది ఏమిటి? సో కాల్డ్ క్రిస్టియన్ హోమ్స్, ఫిల్మ్ యాక్టర్స్ని, పొలిటికల్ నాయకుల్ని క్రిస్టియన్ వెంబడిస్తే. ఇప్పుడు వినండి, 2 రోజులు 3 రోజుల క్రితం తమిళనాడులో ఓ ఫిల్మ్ యాక్టర్ క్రమంగా పార్టీ పెట్టాడు. తర్వాత అక్కడ జరిగింది, మీరు వార్తలు విన్నారు. 10,000 రావాల్సినటువంటి గ్రౌండ్లోకి అతను డిలే చేశాడు. చూడండి, ఎక్కడ కూడా అదే డిలే, ఆలస్యమైంది. ఎంతమంది? 20-30 వేల మంది వచ్చేసారు. కాబట్టి డెత్ టోల్ 40 దాటేసింది. అయ్యో, నీ బిడ్డ మీటింగ్కి వెళ్ళాడు. ఏ మీటింగ్ అది? వెనక్కి రాలేదే. నీ తండ్రి, నీ అన్నయ్య, నీ తల్లి, పిల్లలు మీటింగ్కి వెళ్ళారు, వెనక్కి రాలేదే. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో మీరు చూస్తూ ఉన్నవి, మీరు చూస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ 1, రెండవది బిజినెస్, మూడవది పర్వతాలు, సముద్రాలు మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ ఆకాశ నక్షత్రాలు చూస్తున్నాం కదా. దేవుని వాక్యం చెప్తుంది, గ్రంథపు చుట్టవలే వాటిని ఒకడు అంగవస్త్రం తీసినట్టు వాటిని మడిచివేస్తాడు. నిత్యము ఉండేది ఒకటి ఏం తెలుసా? నీ సోల్, నీ ఆత్మకి చావు లేదు. అయితే అది ఉండేది గాడ్స్ హోమ్, పరలోకమా లేక బర్నింగ్ హెల్, మండుతున్న నరకమా? నీ ఆత్మ ఉంటుంది, చావదు అది. ఎందుకంటే నీ సోల్ దేవుడు ఊదిన జీవవాయువు. దాన్ని ఈజీగా కూర్చోబెడుతున్నావు. ఒక 100 రూపాయలకి లెక్కలేస్తున్నావు, కానీ సోల్ని, నీ ప్రాణాన్ని ఈజీగా మురుగు చేసి పడేస్తున్నావు సహోదరుడా, సహోదరి. అది నిత్యం ఉంటుంది, ఇటర్నల్. అయితే ఉండేది పరలోకమా లేక మండుచున్న నరకమా?